హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఒక విషయం గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను ఈ రెసిపీ గురించి చెప్తాను. ఫస్ట్ కొన్ని వేరుశెనగ పప్పు తీసుకొని అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మీకు కావాలంటే మీరు పొట్టు తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అలాగే అయినా మిక్సీ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లోనే వంకాయలు అయితే వేసుకుంటున్నానండి. నేనైతే వంకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నానండి. ఇలా వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు కదా. ఆ తర్వాత అయితే ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఇవైతే మగ్గనిస్తున్నానండి. బాగా మగ్గనివ్వాలి, చాలాసేపు మగ్గనివ్వాలి. ఇది అయ్యే లోపల నేనైతే మీతో ఒక విషయం మాట్లాడతానండి. మీరైతే బయట పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాయి కదండి, ఆడపిల్లల మీద ఎలాంటివి జరుగుతున్నాయో. మీరైతే నేను ఒకటే చెప్తానండి, దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి మనమైతే ఎవరిని నమ్మకూడదు. మన అమ్మ నాన్న, మన సొంత అన్న తమ్ముడు అయితే మాత్రమే నమ్మాలి. ఇంకెవ్వరినైతే మనం నమ్మకూడదు. మనం అస్సలు నమ్మకూడదండి. మనం నమ్మితేనే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. కాబట్టి దయచేసి ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇలా చేసి ఆ మనుషులను అయితే వీళ్ళ నియమనాలు అయితే నాకు అర్థం కూడా కావట్లేదండి. వాళ్ళు ఎందుకు ఇలా మృగాల్లాగా మారుతున్నారో అర్థం కావట్లేదు. అందుకనేసి దయచేసి మన జాగ్రత్తలో మనం ఉందాము. సరే అండి, ఇంకా రెసిపీకి అయితే వచ్చేద్దాం. ఆ వంకాయలు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకున్నాను కదా. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్ పేస్ట్ అయితే పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాలంటే మీరు ఉప్పు, పసుపు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇప్పుడే వేసుకోవట్లేదండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు, నిమ్మకాయ వేసి స్టోర్ చేసుకుంటాను కాబట్టి నేను సాల్ట్ తక్కువ వేసుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులోనే టొమాటో ప్యూరీ, నేనైతే ఆనియన్ 2 తీసుకున్నానండి, టొమాటో కూడా 2 తీసుకున్నాను. టొమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గ్రౌండ్ నట్స్, ఆ గ్రౌండ్ నట్స్ని కొంచెం వాటర్ వేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వేసేయండి. ఇప్పుడు అయితే కలిపేటప్పుడు జాగ్రత్త అండి, మీరు సిమ్లోనే పెట్టి కలుపుకొని, ఎందుకంటే ఆ గ్రౌండ్ నట్స్ పేస్ట్ అంతా ఎగిరి పడుతుంటుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అయితే నేను ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. కారం అయితే మీరు చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నట్టయితే కారం తక్కువ వేసుకోండి. ఇలా ట్రై చేయండి, కూర అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మా ఇంట్లో చాలా ఇష్టం, అందరికీ చాలా ఇష్టం అండి ఇదైతే. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపేస్తున్నానండి. ఇవి కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ పేస్ట్లోనే వేసేసాం కాబట్టి అంతా పచ్చివాసన అంతా పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అడుగంటేస్తూ ఉంటుంది, అందుకనే నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేయడానికి ట్రై చేయండి, లేదా స్టీల్ కానీ సిల్వర్లో కానీ చేసుకునే పని అయితే దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే అలా అయితే చేయండి. బట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఎగిరి పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే నేనైతే వంకాయలు వేసుకుంటున్నానండి. ఈ మసాలా పేస్ట్లోనే వంకాయలు వేసుకొని కొంతసేపు మసాలాలన్నీ వంకాయకి బాగా పట్టనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, మసాలాలన్నీ వంకాయకి బాగా పట్టేశాయి. బాగా పట్టిన తర్వాత ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, నేనైతే సరిపోతుందా లేదా అనుకోని అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను, కానీ పులుపు అయితే సరిపోలేదు కాబట్టి రిమైనింగ్ కూడా నేనైతే మళ్ళీ వేసేసాను చింతపండు పులుసు. ఇప్పుడు లాస్ట్గా ఇది కొంచెం సేపు మరగనిచ్చాక ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేయడమే. మర్చిపోయానండి, నేను ఇందులో జీలకర్ర మెంతి పొడి కూడా వేసాను. అంటే మిరప్పొడి, ధనియాల పొడి వేసినప్పుడు జీలకర్ర మెంతి పొడి కూడా వేసాను. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది దాదాపు ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆడపిల్లలందరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. మగ పిల్లవాళ్ళు ఉన్న పేరెంట్స్ కూడా దయచేసి మీ పిల్లలకి మంచి చెడు చెప్తూ పెంచండి. నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
బాయ్ బాయ్.